హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా లాస్ట్ వ్లాగ్లో నా వాయిస్ కొంచెం డిఫరెంట్గా ఉంది. కోల్డ్ అయింది ఆశానస్ అడిగారు కదా, అస్సలు కాదు. అదేమంటే అర్లీ మార్నింగ్ నేను వాయిస్ ఓవర్ ఇచ్చాను, టైం సరిపోక, అందుకే వాయిస్ అట్లా ఉండింది నిన్నటి వ్లాగ్లో. నా గిఫ్ట్ తీసేస్తా, నా గిఫ్ట్ మనీ, ఎందుకంటే అది నాకు ఇష్టంగా తెచ్చుకున్నాను, నా ఫ్రెండ్స్తో స్పెండ్ చేయాలని. టోటల్గా అయితే నేను 813 స్పెండ్ చేశాను. ఏది కనిపించట్లేదు, ఇక్కడ కనిపిస్తుంది కదా. 813 నా ఫ్రెండ్స్తో. 813 ప్లస్ యాపిక్ తెచ్చిన గిఫ్ట్ నన్న 120 అది 1200 అక్క. అలాంటివి కొంచెం తగ్గించుకోవాలి, అవి ఒక్కటే. అది కొంచెం తగ్గించుకొని లెగో కొని అంటే నువ్వు కొనుక్కోరు అక్కడ అన్నారు కదా అక్క, అందుకే నాకు వాళ్ళు నచ్చి అందుకే కొనుక్కున్నా. అప్పుడు 2000 తెచ్చా హ్యాపీకి నాకు ఇద్దరికి 2013. బాబా నీకెంత ఇచ్చాడు? 5000. మళ్ళీ మిగతా డబ్బు బాబాకి ఇచ్చేసావా? హ్యాపీకి తెచ్చామమ్మ ఇద్దరం కలిసి. గుడ్గుడిలోనా? గుడ్గుడిలో. ఇట్లాంటివి ఏదైనా వస్తాయి అక్క మనకి, మనం తెలీదా? తెలుస్తుంది. ఇది టైలర్ షాప్ తీసుకున్నాను. టైలర్ షాపా? ఎందుకు అక్కడ కొన్ని ఉన్నాయి అంటే నాకు ఫస్ట్ 2 దొరికాయి అక్క. ఇది సీ ఫుడ్ స్టోర్, రివాల్వింగ్ ఫుడ్ హౌస్ అంటే ఇది బ్యూటిఫుల్ టైలర్ అంట. అందుకే ఇది నచ్చింది నాకు ఎక్కువగా దానికంటే, అందుకే తీసుకున్నా. నెక్స్ట్ టైం ఎప్పుడైనా తీసుకున్నా, ఇది తీసుకున్నా. ఇది కట్టాలా ఒక హ్యాపీ వచ్చినా చేసుకుంటాను. ఇవన్నీ లైట్స్ కి బ్యాటరీస్, లైట్స్ అన్ని ఇచ్చారు. ఇవి టైలరింగ్ లైట్స్, ఇది ఫెవికాల్, అన్ని చైనీస్. అది మన ఇదో కట్టాలి, ఇది ఇక్కడ అదేనా మీరు కట్టాల్సింది లెగోలో? ఇది లెగోనే కదా? లెగో లెగో అంటే బ్లాక్స్ ఉంటాయి అక్క. ఇది హౌస్ కట్టడం, మినియేచర్ హౌస్ రూమ్. ఇలాగే హౌస్ లో లివింగ్ రూమ్, బెడ్రూమ్ అట్లా కూడా ఉన్నాయి అక్క. కానీ నాకు షాప్స్ నచ్చాయి. నెక్స్ట్ టైం అవి తీసుకుంటా. ఇదంతా 1200 రీజనబుల్ అక్క ఇది దీనికి. ఒరే యాప్ నిన్న స్టార్ బక్స్లో అదేదో అడిగింది, మఫిన్ అడిగింది. ఒరే హ్యాపీ 350 రూపీస్ రా అంటే మళ్ళీ ఏదైనా చూసింది పాపం కొన్ని తక్కువ రేట్లో. నేను తక్కువ రేట్లో చూస్తాను చెప్పేసి నేను అనుకోలేదు. చూస్తాను, ఎంతసేపు చూస్తావరా అంటే అమ్మ అన్నీ అంతే ఉన్నాయమ్మా అంది. ఓసిని ఏదో ఒకటి తీసుకోరా, అదే తీసుకో అని చెప్పా. అది తినింది కట్ చేసుకుని. అమ్మా తిట్టమ్మా అంట. అది నచ్చింది. అది నేను నన్ను టేస్ట్ చేయమని చేస్తే అది సేమ్ నాన్న మమ్మీ చేసిన కేక్ అదే టేస్ట్ రా, లేకపోతే మధ్యలో బ్లూబెర్రీ ఏదో ఉంది అంతే. ఏం సినిమా ఇది? హ్యారీ పాటర్. థర్డ్ టైం ఎందుకు అన్నిసార్లు చూడాలరా? నాకు ఇష్టం హ్యారీ పాటర్, ఫస్ట్ నేను చూస్తున్నాను. చూడొద్దు అన్నిసార్లు, కొత్తవి వచ్చుంటాయి అవి చూసుకుంటూ ఉండొచ్చు, కొత్తవి. ఇంకా ఇవేమంటే మురుకులు, పప్పు చెక్కలు. మా సుదర్శన్ వాళ్ళ ఫ్రెండ్ ఉన్నారన్నమాట, వాళ్ళు పంపించారు. ఎంత టేస్టీగా ఉండిందో. ఇంకా టీతో ఇలాంటి తాగడం, ఇలాంటి తినడం నాకు చాలా అలవాటు. సో అవి పెట్టుకొని తింటూ టెడీతో కొంచెంసేపు టైం స్పెండ్ చేశాను. వాడిని వెళ్ళున్నాడు కదా మాల్కి, అప్పుడు అక్కడ పిల్లలతో అదే ఫ్రెండ్స్తో ఎంత మనీ ఖర్చు పెట్టింది, దేనికి పెట్టింది, సో అదంతా చెప్పడం అనమాట అక్కడ. ఇంక ఇదేంటో తెలుసా, వెన్న అదే పాల మీద మీగడ. నేను నార్మల్గా ఎప్పుడు నెయ్యి చేసుకుంటూ ఉంటాను కదా, పాల మీద మీగడతోనే చేసుకుంటూ ఉంటాను. యాక్చువల్గా పెరుగు మీద మీగడతో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, అది మంచిది అనేసి అంటుంటారు. బట్ నేను ఇక్కడ బెంగళూరులో పెరుగు ఎక్కువ తిన్నాము, ఇంకా పెరుగు చేయను నేను, అందుకనేసి ఇంకా పాల మీద మీగడ ఎత్తి పెట్టుకుంటూ ఉండేదాన్ని. సో అట్లా ఎత్తి పెట్టుకున్న మీగడ అనమాట. చాలా రోజులు అయిపోయింది కదా మీకు నేను నెయ్యి చేసి చూపించుకోవడం. నేను యాక్చువల్గా నెయ్యి కొనుక్కుంటూనే ఉన్నా, ఈ మధ్యలో చేసుకోవట్లేదు అసలు. నేను ఇంతకుముందు చేసుకుంటూ అలా ఫస్ట్ వచ్చేది కాదు, తర్వాత నేర్చేసుకున్నాను. ఇంకా నేర్చుకున్నప్పటి నుండి చేసుకుంటూ కొంచెం వచ్చేది, అది యూజ్ చేసుకుంటూ ఉన్నాను. కానీ బిర్యానీస్ ఎక్కువ చేస్తూ ఉండేసరికి ఏమంటే ఆ నెయ్యి సరిపోదు కదా, అలా బయట అది కొనుక్కుంటూ అలా ఉన్నాను. ఇంకా అట్లే అదే వాడుకుంటున్నాను. ఇంకా ఇదేమంటే నేను ఒక 1 month నుండేమో
స్టోర్ చేసుకున్న వెన్న అనమాట ఇదంతా. అది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉన్నాను. ఇంకా నాకు ఎలా ఉందంటే ఇప్పుడు కొంచెం టెడ్డీకి ఎగ్జామ్స్ అయిపోయాయి కదా, కొంచెం రిలాక్స్ అయ్యాను, టైం కొంచెం ఉంది అన్నట్టుగా అనిపించి ఫస్ట్ అయితే ఈరోజు నేను నెయ్యి చేసేసేయాలబ్బా అనేసి అనిపించి నేను ఇంకా నిన్న నైటే నేను ఇది తీసి బయట పెట్టేస్తున్నాను అనమాట. అది కరిగిపోతుంది మంచిగా, రేపు మార్నింగ్ చేసేసుకోవచ్చు. మార్నింగ్ తీసి పెట్టుకున్నాను అనుకోండి ఇంకా ఆఫ్టర్నూన్ అవుతుంది అదంతా కరిగేదానికి, మళ్ళీ అది మధ్యాహ్నం నుండి చేసుకోవాలి. ఒక్కొక్కసారి మధ్యాహ్నం నుండి బిజీ అయిపోతాను, ఇంకా నాకు ఒక్కొక్కసారి అప్పుడు చేయబుద్ధి కాదు. అందుకనేసి మార్నింగ్ అయితే కొంచెం ఏమంటారు రిఫ్రెషింగ్గా ఉంటుంది. మార్నింగ్ టైమ్స్ ఏమైనా వర్క్ చేయాలన్నా నాకు మార్నింగ్ టైమ్స్ చేసుకోవాలంటే చాలా ఇష్టం, మధ్యాహ్నం పూట చేయబుద్ధి కాదు. కానీ చాలా మందికి మా మమ్మీ వాళ్ళ టైం నుండి చూస్తున్నాము, మా మమ్మీని కానివ్వండి, మా మమ్మీ ఫ్రెండ్స్ ఉన్నారు, సో అప్పుడు ఆంటీ వాళ్ళు, సో అట్లా వాళ్ళు అందరూ ఏమంటే మధ్యాహ్నం నుండే ఏదైనా వంట అంటే ఏదైనా స్నాక్స్ లాంటివి, మురుకు లాంటివి, ఇట్లాంటి ఏదైనా స్వీట్స్ కానివ్వండి అలాంటివి ఏమైనా చేసి పెట్టాలి పిల్లలకి, లేదా ఇంట్లో ఏదైనా చేయాలి అంటే మధ్యాహ్నం నుండి చేసుకునేవాళ్ళు. మధ్యాహ్నం వాళ్ళకి బాగా టైం దొరికేదనమాట, పడుకోకూడదు అన్నట్టుగా ఆఫ్టర్నూన్ పెట్టుకునేవాళ్ళు ఆ పనులన్నీ. అప్పుడు పిల్లలు కూడా ఉండరు కదా, సో అప్పుడు చేసుకునేవాళ్ళు అనమాట. ఈవినింగ్ మేము స్కూల్ నుండి వచ్చేసరికి 4:30 ఇంటికి వచ్చేసరికి, అప్పుడు 4:30 వరకు ఫ్రీ అయ్యాను కదా వాళ్ళు, అందుకని అప్పుడు చేసుకుంటూ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎక్కడ 2:45కి 3కి ఇంటికి వచ్చేస్తూ ఉంటారు. అది నాకు మధ్యాహ్నం లాగే అనిపించదు. ఇంతకే కదా వెళ్ళారు వీళ్ళు స్కూల్కి, అప్పుడే వచ్చేసారే అనిపిస్తుంది. అసలు పనులే కావు. ఇంకా నేను ఇప్పుడు యోగాకి వెళ్తున్నా, మార్నింగ్ టైం 9 to 10 వెళ్తాను. ఆ 1 hour ఏమంటే ఫస్ట్లో నేను స్టార్టింగ్లో అరే 1 hour యోగాకి వెళ్తున్నాను, టైం వేస్ట్ అయిపోతూ ఉంది, అరే ఆ 1 hour నాకు నేను ఎంత చేసుకుంటూ ఉంటాను కదా ఇంట్లో పని అనేసి అనుకుంటూ ఉండేదాన్ని. కానీ ఆ 1 hour నేను యోగాకి వెళ్ళడం వల్ల నాకు ఎంత హెల్ప్ అవుతుందో చెప్పలేను. ఇంకా యోగా నుండి వచ్చిన తర్వాత మంచిగా స్నానం చేసుకున్న తర్వాత వంట చేస్తాను. ఇంకా టైం అయిపోతుంది అనమాట, లంచ్ టైం, దాని తర్వాత అలా అయిపోతుంది. యోగాకి వెళ్ళని రోజు మాత్రం నాకు చాలా టైం ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా టెడ్డీ ఏమంటే ఆశగా నువ్వు యోగాకి వెళ్ళకు, నేను ఇంట్లోనే ఉన్నాను కదా, ఈ రోజు ఉండు, రేపు వెళ్దు కానీ అట్లా అనింది అనమాట. అందుకనేసి ఇంకా ఆ రోజు యోగాకి వెళ్ళలేదు. సో నాకు యోగాకి వెళ్ళకపోతే చాలా టైం ఉన్నట్టుంది, ఏది టైం ఏదో వేస్ట్ అవుతా ఉంది, ఏదో చేయలేకపోతే, ఏది చేయట్లేదు నేను అన్నట్టు ఫీల్ ఉండింది. ఇంకా నేను ఇది పెట్టేసుకున్నాను, గీ చేసేద్దాం ఆ రోజు అనేసి. ఇంకా చాలా పర్ఫెక్ట్గా, అదేదో ప్రొఫెషనల్స్ చాలా ఈజీగా చేసేస్తారా బాగా వచ్చిన వాళ్ళు అన్నట్టుగా అంత బాగా చేశాను తెలుసా నేను. అసలు ఈసారి చాలా బాగా వచ్చింది. అంటే ఇంత ముందు అసలు వచ్చేదే కాదు, నాకు భయం గీ చేయాలి అంటే, అలాంటిది ఇప్పుడు బాగా నేర్చేసుకున్నాను, బాగా వచ్చేసింది. నెక్స్ట్ ఆ రోజు ఏమంటే నేను మళ్ళీ కేక్ చేయాలి అనుకున్నా. ఇంతకుముందు కేక్ చేసినప్పుడు రెసిపీ షేర్ చేయ ఆశ అన్నారు కదా, అందుకనేసి రెసిపీ షేర్ చేయొచ్చు, అలాగే కేక్ లాస్ట్ టైం బాగా వచ్చింది, నా ఫ్రెండ్కి ఇవ్వాలి అనేసి అనుకున్నాను అనమాట. కేక్ చేసి దాన్ని కంప్లీట్గా ఇచ్చేయాలి అనేసి ఆ ఇష్టంతో స్టార్ట్ చేశాను. సో ఇంగ్రీడియంట్స్ అన్ని ఇక్కడ చూపిస్తున్నాను మీకు. ఇంకా ఈ చాకో చిప్స్ ఐడియా మాత్రం టెడ్డీది అనమాట, నాకు అంత ఇంట్రెస్ట్ లేదు ఇది, కానీ అట్లా వస్తూ ఉంటే మధ్యలో కేక్ తిన్నప్పుడు చాలా బాగుంటుంది, కానీ మరీ ఎక్కువ వేసేయాలి అంటది అనమాట. బట్ ఓకే వీళ్ళు తింటారు కదా అన్నట్టుగా వేస్తాను. ఇంకా నా ఫ్రెండ్ వాళ్ళకి కూడా నచ్చుతుందిలే, పిల్లలు కూడా ఉన్నారు కదా తింటారు కదా అన్నట్టుగా అది అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా పెట్టుకొని ఇది మాత్రం స్టవ్లో పెట్టేశాను. స్టవ్ మీద గీ అది కాగుతూ ఉంది. ఇంకా ఇప్పుడు కేక్ చేయడానికి నేను యూజ్ చేసే బీటర్ అనమాట అగారోది. ఇది ఎప్పుడుదో అసలు ఎప్పటి నుండో ఉంది, ఇప్పుడు కొత్తగా కొనుక్కోవడం అలా కాదు, ఆల్రెడీ ఉండింది, ఇంకా అదే యూజ్ చేస్తున్నాను. లాస్ట్ టైం చూపించినప్పుడు జస్ట్ అలా బీట్ చేస్తున్నప్పుడు చూపించా కదా, అప్పుడు చాలామంది అడిగారు ఆశా నువ్వు వాడేది లింక్ ఇవ్వు, అది బాగుందా అన్నట్టుగా అడిగారు. సో దాని గురించి చూపిద్దాం అన్నట్టుగా జస్ట్ అలా చూపిస్తున్నాను. చాలా బాగుంటుంది. జస్ట్ నేను దీనికి ఇప్పుడు చేసే కేక్ ఏమంటే మామూలు ఎగ్స్ బీట్ చేసుకోవచ్చు, కొందరు మిక్సీలో వేసేసుకుంటారు, కొందరు ఇట్లా బీటర్తో బీట్ చేసుకుంటారు. ఇంకొకటి నేను డవ్ మేకర్ ఒకటి ఉంది కదా అగారోదే, అది కూడా దాంట్లో కూడా వేసేసుకోవచ్చు. బట్ ఇది ఈజీగా ఉంటుంది, హ్యాండ్ బ్లెండర్ లాగా ఉంటుంది అన్నట్టుగా దీంతో నేను కలిపేస్తున్నాను అనమాట. ఇంకా ఆయిల్ కూడా తీసుకున్నాను, మర్చిపోయిందాక చూపించడము. ఇంకా ఈ గ్లాస్తో నా మెజర్మెంట్ అనమాట, ఈ గ్లాస్ ఫుల్గా నేను ఈ వీట్ ఫ్లార్ తీసుకుంటాను. ఇంకా జాగరీ పౌడర్ వచ్చేసి 1/2 గ్లాస్ తీసుకుంటాను. ఇంకా ఇక్కడ ఎగ్స్ ఏమంటే చిన్నవి ఉన్నాయనేసి 4 తీసుకున్నాను. ఇంకా ఈ బనానా ఏమంటే నేను బయట పెట్టి కొంచెం పండిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసా, అందుకనేసి అది దాని పీల్ ఏమంటే అలా బ్లాక్గా కనిపిస్తూ ఉంది. పండింది అయితేనే చాలా బాగుంటుంది కదా కేక్కి. సో అలా 2 బనానాస్ తీసి పెట్టుకున్నాను. ఏమంటే ఇది బనానా చాక్లెట్ కేక్, టీ కేక్ అనమాట. టీ తాగేటప్పుడు మెయిన్గా తినండి, చాలా బాగుంటుంది. ఆ టీ తాగుతూ తినడం నాకు చాలా ఇష్టం ఉంటుంది. ఈ కేక్ మాత్రం నార్మల్గా స్వీట్ తినడం నాకు ఇష్టం ఉండదు, టీ కాఫీ తాగేటప్పుడు ఏదైనా హాట్ తింటేనే ఇష్టం.
అలాంటిది ఇంకా ఈ టీ కేక్ మాకు చాలా నచ్చింది. సో అలా కేక్ చేస్తూ ఉంటే ఇందులో నాకు ఒక పార్సల్ వచ్చింది. ఇదేమంటే కుషాల్స్ నుండి నేను రీసెంట్గా ఒకటి ఆర్డర్ చేసుకున్నాను. అది అప్పుడే వచ్చేస్తుంది అనుకోలేదు యాక్చువల్గా. ఇది మాటీలు అనమాట. నాకు మాటీలు అంటే చాలా ఇష్టంగా ఉంది. అన్నీ ఉన్నాయి, మాటీలు కొనుక్కుందాం కదా అనేసి అనిపించి లాస్ట్ టైం ఒక మాటీలు కొనుక్కున్నాను. కానీ నేను అనుకున్నట్టుగా లేదు ఆ మాటీలు డిజైన్, కానీ ఏదో ఒకట్లే ఉంటుంది అన్నట్టుగా తీసుకున్నాను. సరే ఇంకా నాకు కావాల్సిన నా ఐడియా పట్టి ఉండేది ఇక్కడెక్కడ లేదు. సో లోకల్ షాప్స్లో ఉంటుంది ఆశ అని చాలామంది చెప్పున్నారు అప్పుడు. కానీ ఇంకా లోకల్ షాప్స్లో అంటే మా సుదర్శన్ వద్దు భుజగము గుండు అనేసి అంటాడు. అందుకని ఇంకా వెళ్ళలేను కదా. ఇంకా ఇది నాకు నచ్చాయి అనమాట. ఇన్స్టాగ్రామ్లో స్క్రాల్ చేస్తూ ఉంటే ఇవి కనిపించాయి. దీంట్లో ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా బాగున్నాయి. యాక్చువల్గా ఏమంటే నేను నిన్న యాపీతో వెళ్ళాను కదా, యాపీతో టెడ్డీతో మాల్కి. అక్కడ కుషాల్స్ ఉందన్నమాట స్టోర్. దాంట్లో కూడా వెళ్ళి చూసా కొంతసేపు. అక్కడ చూస్తే షాప్లో కంటే ఇలా ఆన్లైన్లో చూస్తేనే చాలా మంచి డిజైన్స్ ఉన్నాయి. అక్కడ షాప్ చేయబుద్ధి కాలేదు అసలు. దాని ప్రైస్ కూడా ఎక్కువ అనిపించింది, కానీ ఇక్కడ మాత్రం చాలా తక్కువ అనిపించింది. ఇంకా అది తీసుకున్నాను అనమాట. అది జస్ట్ ఏమంటే ఎప్పుడైనా ఇప్పుడు ఫెస్టివల్స్ ఎప్పుడైనా అలా వేసుకోవచ్చు అన్నట్టుగా తీసుకున్నాను. ఇంక ఇక్కడైతే ఆల్మోస్ట్ ఇది గీ అయితే రెడీ అయిపోయింది. ఇలా వచ్చిన తర్వాత ఇంకా ఆఫ్ చేసేసాను. సో ఆఫ్ చేసేసాను. చల్లగా అయిపోయిన తర్వాత ఇంకా పెట్టుకోవాలి దాన్ని. మళ్ళీ చూపిస్తాను. ఇంక ఇప్పుడు ఏమంటే కేక్లోకి వచ్చేసాను. ఇంక ఈరోజు మార్నింగ్ నుండి అంటే ఈ వ్లాగ్ స్టార్ట్ చేసినప్పుడు సుదర్శన్ని యాపీని చూపించలేదు. వాళ్ళిద్దరు పొద్దున్న రెడీ అయిపోయారు. పాపం ఆఫీస్కి వెళ్ళిపోయారు. సుదర్శన్ యాపీ వచ్చి స్కూల్కి వెళ్ళిపోయింది. ఇంకా రెడీ ఏమంటే అదో హ్యారీ పాటర్ ఏదో మూవీ ఏదో వస్తూ ఉంటే అది చూసుకుంటా ఉంది. సరే చూసుకుంటా ఉంటే నేను చేసుకుని వస్తానని చెప్పేసి వచ్చేసాను. ఇంకా లాస్ట్ వ్లాగ్లో టొమాటో చట్నీ చాలా మంది షేర్ చేయమనేసి అడిగారనమాట. అదేమంటే ఆల్రెడీ నేను షేర్ చేస్తున్నాను, చాలా వ్లాగ్స్లో షేర్ చేస్తున్నాను, ఒక షార్ట్ వీడియో కూడా పెట్టున్నాను. కాకపోతే మ్యూజిక్ పెట్టేసి పెట్టున్నాను. లేదు మీకు ఇంకా మ్యూజిక్ వద్దు, మాకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలి, అలా కావాలి అనేసి అనుకుంటే ఆ వీడియో ఫస్ట్ చూడండి, నేను లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. లేదు ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే మళ్ళీ ఒకవేళ కామెంట్స్లో అడగండి, నేను మళ్ళీ చేసి వ్లాగ్లో షేర్ చేస్తాను. ఇంక ఇక్కడ ఏమంటే నేను ఎగ్స్ ఇలా బీట్ చేసేసుకున్న తర్వాత ఏమంటే చాకో పౌడర్ తీసుకున్నాను. యాక్చువల్గా నాకు ఆ చాక్లెట్ ఫ్లేవర్ మరీ ఎక్కువ ఇష్టం లేదు అసలు, కానీ ఇంకా ఈ కేక్ అలానే బాగుంటుంది. ఇంకా టెడ్డీకి ఫేవరెట్, సరే టెడ్డీ కూడా తింటుంది కదా అనేసి చేస్తున్నాను. ఇది కంప్లీట్లీ హెల్దీగా ఉంటుంది. నేను ఇదే మధ్య వీట్ ఫ్లోర్ తీసుకున్నాను అనమాట. మామూలు కేక్కి మనం మైదా తీసుకుంటాం కదా, వీట్ ఫ్లోర్తో చేస్తున్నాను. ఇంతకుముందు మైదాతో నచ్చేది నాకు కేక్ అంటే. వీట్ ఫ్లోర్ వేసిన తర్వాత అది కూడా బాగుంది అనేసి అనిపించింది. ఇంకా దీంట్లో వచ్చేసి బేకింగ్ సోడా తీసుకున్నాను. యాక్చువల్లీ నేను బేకింగ్ సోడా అంత స్పూన్ ఫుల్గా తీసుకొని అవసరం లేదు, కొద్దిగా తగ్గించండి, నేను కొంచెం ఎక్కువ తీసుకున్నాను. ఇంకా వెనిలా ఎసెన్స్, ఆ బనానా అన్నీ వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవడమే. ఇంకా ఈ చాకో చిప్స్ ఉన్నాయి కదా, ఇవి మిక్స్ చేయడం వీడి ఫేవరెట్ పని అనమాట. అశక నేను పెడతాను, నేను వేస్తాను, లాస్ట్ పిలు అంటా ఉండింది. ఇంకా పిలిచాను, వచ్చిందనమాట. ఇంకా అవి వేస్తాను. చూసారా ఎన్ని వేస్తా ఉందో అసలు. ఇంకా వీడేమంటే ఏదైనా వీడియోస్ కానివ్వండి, ఏదైనా మూవీ టైప్ అలాంటివి ఏమైనా చూస్తుంది అంటే నాకు ఫస్ట్ హాలిడేస్ కదా చూసుకొనిలే అనిపిస్తుంది. ఇక్కడ నేను టెంపరేచర్ వచ్చేసి 180 degrees పెడుతున్నాను. 10 minutes ప్రీ హీట్ చేసుకుంటున్నాను అనమాట బేక్లో పెట్టుకొని. ఇంకా టెడ్డీ గురించి వచ్చిందంటే మూవీ చూసుకుంటే సరే హాలిడేస్ కదా పాపం చూసుకొనిలే, ఇన్ని రోజులు వద్దులే అన్నాం కదా అనేసి అనుకుంటాను. కానీ మళ్ళీ ఏం జరుగుతుందంటే అంతసేపు కూర్చొనే ఉంది అసలు. అలానే కూర్చుంటే ఎట్లా, అట్లా తిరుగుతూ ఉండాలి. ఏదైనా ఆడే పని చేయరా, తిరిగే పని చేయరా అలా అంటూ ఉంటాను. మళ్ళీ నాకు తెలిసి 10th class అంటే నార్మల్ ఏ క్లాస్ హాలిడేస్లో కూడా పిల్లలందరూ మంచిగా టెన్షన్ ఫ్రీ అయిపోతారు కాబట్టి లావ్ అయిపోవడము అలా ఉంటారు. కానీ మెయిన్గా 10th class హాలిడేస్లో మళ్ళీ ఇంటర్కి జాయిన్ అవుతారు కదా, ఆ టైమ్ ఆఫ్ పీరియడ్లో పిల్లల్లో చాలా చేంజెస్ ఉంటాయి. పొట్టిగా ఉండేవాళ్ళు పొడుగుగా అయిపోవడం, సన్నగా ఉండేవాళ్ళు లావుగా అయిపోవడము అట్లా ఎక్కువ ఉంటాయి అన్నమాట. అట్లా నేను నా ఫ్రెండ్స్ని చూస్తున్నాను, నాలో చేంజెస్ చూసుకున్నాను ఆ టైంలో. అట్లా చాలా ఉన్నాయి. నాకు టెడ్డీ ఎక్కడ లావ్ అయిపోద్దో అనేసి టెన్షన్ కొద్దిగా. ఒరే ఎక్కువ తినొద్దురా, లిమిట్గా తినరా అంటే ఇప్పుడు టెన్షన్ ఫ్రీగా ఉంటాము, ఏదంటే అది తినేస్తూ ఉంటాము. ఊరికే ఆకలేస్తుంది ఖాళీగా ఉంటే ఇంట్లో, లావ్ అయిపోతుంది. ఇట్లాంటివి తిన్నామంటే ఇంకా లావ్ అయిపోతాము. ఇంకా మన పిల్లలకి మనం చెప్పుకోకపోతే ఎట్లా చెప్పండి. ఇంకా ఇట్లాంటి విషయాలు చెప్పుకుంటూ ఉండాలి, వాళ్ళకి కూడా అవును కదా అనేసి అనిపించాలి. లేకపోతే పోనీలే పాపం ఇప్పుడే కదా టెన్షన్ ఫ్రీ అయింది, ఉన్నీలే చేసుకోనీలే, తినలే, ఏం కావాలంటే అది అలా అనుకొని వదిలేసామంటే మళ్ళీ మనమే బాధపడతాం కదా పిల్లల్ని చూసుకున్నారే ఇట్లా అయిపోయింది ఏంటి అనేసి. ఇంకా కేక్ ఏమంటే 15 minutes పెట్టాను, 180 degrees పెట్టేసి. అంటే ప్రీ హీట్ తీసుకున్నాను కదా 10 minutes ఆల్రెడీ, అందుకని 15 minutes పెట్టుకున్నాను. సో దాని తర్వాత అయిపోతుంది. ఈ లోపల
లోపల ఏమంటే ఈ మిల్క్ ప్యాకెట్స్ ఈ మధ్య టెడీ స్కూల్కి సరిగా వెళ్ళట్లే కదా, ఎగ్జామ్స్కి మాత్రమే వెళ్తా ఉంది, మిల్క్ తాగట్లేదు. ఇంకా ఇంట్లో ఉంటే కూడా వాడికి నార్మల్గానే మిల్క్ ఇష్టం లేదు. ఇంకా అట్లా మిగిలిపోతూ ఉన్నాయి ప్యాకెట్స్. సరే ఇంకా ఏం చేద్దాము, ఎట్లో సమ్మర్ స్టార్ట్ అయిపోయింది, ఇంట్లోనే అది పెరుగు తోడి పెడదాము అనేసి ఇంకా ఆ రోజు 4 ప్యాకెట్స్ చేద్దాం అనేసి మళ్ళీ 3 ప్యాకెట్స్ ఆ గిన్నెకి 3 ప్యాకెట్స్ సరిపోతాయి అనేసి 3 ప్యాకెట్స్ కాంచుతున్నాను పాలు పెరుగుకి పెడదాము అనేసి. సో అదొకటి అక్కడ పాలు కాగుతూ ఉన్నాయి. ఇంకోటి ఏమంటే ఆ రోజు మధ్యాహ్నం లంచ్కి ఏమంటే తోటకూర పప్పు చేద్దాం అనుకుంటున్నాను. మళ్ళీ నా వెనకలకు వచ్చేసి నుంచునేసి చూసారా, టెడ్డీకి స్మెల్ వస్తూ ఉందంట, అది దాన్ని మళ్ళీ చూడడానికి వచ్చింది. ఇంకా కందిపప్పు తీసి ఇంకా నానబెట్టేసుకుంటున్నాను ఫస్ట్ అయితే. ఇంకా కేక్ అయితే బేక్ అయిపోయింది. సో 2 minutes ఉండరా ఇప్పుడే తీద్దామని చెప్తున్నాను. సో కేక్ అయితే వచ్చింది, పర్ఫెక్ట్గా వచ్చింది. కొంచెం మాడిందా అనేసి అనిపించింది, కానీ జస్ట్ అవుటర్ లేయర్ లైట్గా అట్లా కొంచెం అంటే కొంచెంసేపు ఉండరా అని చెప్పి దాంట్లోనే పెట్టేశాను అనమాట. ఇక్కడ పనిలో ఉన్నాను అనేసి ముందు తీసేసి ఉంటే అది కూడా జరిగి ఉండదు. ఇంకొక 5-10 minutes అలా క్లాత్ పెట్టేసామనుకోండి మంచిగా వస్తుంది కేక్ అనమాట. అందుకని అలా అదే ఆ క్లాత్ మూసి అలా పెట్టేశాను. ఇంకా ఇక్కడ తోటకూర పప్పు చేద్దాం అనుకుంటున్నాను, ఆ రెసిపీ కూడా చూపిస్తాను. నార్మల్గా నేను ఏ పప్పు అయినా ఇట్లే చేస్తానమాట. ఇంకా అదేమది పాలాకు పప్పు ఎక్కువగా చేస్తుంటాను, మెంతి కూర పప్పు చేస్తాను, ఈ తోటకూర పప్పు చేస్తూ ఉంటాను. ఇంకా అన్ని పప్పుల కంటే సిర్రాకు పప్పు అనేసి ఉంటుంది కదా, అది చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ కూడా దొరుకుతుంది, కానీ ఆన్లైన్లో ఎక్కువ దొరకదు. కింద వస్తారనమాట, వెండర్స్ ఉన్నారు, వాళ్ళు వెజిటబుల్స్ పెడుతుంటారు, వాళ్ళ దగ్గర దొరుకుతుంది అది. సో అది బాగుంటుంది. ఇంకా పాలాకు ఫేవరెట్ పప్పుస్ అనమాట. ఇంకా తోటకూర కొంచెం పుల్లగా ఉంటుంది అంటారు కదా. ఇంకా దాని తర్వాత గోంగూర పప్పు కూడా చేసుకుంటారు. గోంగూర అయితే నాకు కొంచెం టెన్షన్, గోంగూర పప్పు చేస్తే ఆ పులుపు సరిపోతుందా, ఇంకొంచెం చింతపండు వేస్తే మళ్ళీ ఇంకా ఎక్కువ పులుపు అయిపోతుందా, టొమాటోస్ వేస్తే పులుపు అయిపోద్ది అని టెన్షన్ నాకు కొంచెము గోంగూర పప్పు చేయాలంటే. అందుకే ఎక్కువ గోంగూర పప్పు అనేది నేను చేయను. ఎప్పుడు గోంగూర ఉన్న పచ్చడిలాగా చేసేస్తూ ఉంటాను. ఇంకోటి ఏమంటే నేను సాంబార్ చేసిన ఇలా పప్పు చేసిన టొమాటోస్ ఎక్కువ వేస్తాను, ఎందుకంటే చింతపండు చాలా తక్కువ వేస్తాను అనమాట. సుదర్శన్ కొంచెం చింతపండు పులుపు అది ఉంటే వద్దు బుజ్జు పుల్లగా ఉంది అంటారు, తినడు సరిగా. అందుకనేసి నేను టొమాటోస్ ఆ పులుపు కోసం టొమాటోస్ వేస్తాను. ఇది మాత్రం తక్కువ వేస్తాను, చింతపండు కొద్దిగా. అది ఒకవేళ ఆ పులుపు సరిపోలేదు అన్నప్పుడు వేస్తాను, లేకపోతే అది కూడా వేయను. అందుకే అనమాట అన్ని టొమాటోస్ వేస్తున్నాను. నార్మల్గా అయితే అన్ని అవసరం లేదు. ఇంకా గ్రీన్ చిల్లీస్ కూడా ఎక్కువ వేసుకుంటాను, మాకు కొంచెం కారంగా ఉంటే బాగుంటుంది. ఇంకా హ్యాపీకి ఎలాగో నెయ్యి వేసి తినిపిస్తాను కాబట్టి ప్రాబ్లం ఉండదు. ఇంకా పప్పులో తోటకూర, దాని తర్వాత టొమాటోస్ వేసేసాను, పచ్చిమిర్చి వేసాను, సాల్ట్, పసుపు, వాటర్ కొద్దిగా వేసేసి ఇంకా కుక్కర్ పెట్టేస్తాను. ఒక 4 విజిల్స్ అలా వచ్చేంత వరకు పెట్టుకొని ఇంకా తీసేస్తాను. ఇంకా గబగబా పప్పు పెట్టేసిన తర్వాత ఏమంటే ఇదిగో కేక్ తీద్దాము అనేసి టెడ్డీ హెల్ప్ చేస్తూ ఉంది ఇక్కడ. ఇంకా కేక్కి కావాల్సినవన్నీ అక్కడే పెట్టాను. ఏమంటే టెడ్డీ ఆ రోజు సాయంత్రం లోపల మళ్ళీ ఇంకో కేక్ చేయాలంట. వాడి కేక్ డిఫరెంట్గా ఉంటుంది, అది లెవెనీ కేక్ ఉంటుంది కదా, ఆ టైప్లో ఇష్టం వాడికి, అది చేసుకుంటా ఉంటుంది. సరేనా నువ్వు చేసుకున్నప్పుడు చెప్పు, నేను వీడియో షూట్ చేసుకుంటాను. లాస్ట్ టైం కూడా చేసినప్పుడు రెసిపీ షేర్ చేయండి ఆశ అన్నారు, అందుకనేసి వాడి రెసిపీ కూడా షేర్ చేద్దామని. ఇదంతా కుక్ అయిందిరా, సూపర్గా ఉంది అంతా. 1 piece నేను తినచ్చా? తినేవు, అదే కదా పైకి అంటున్నాను. అంటే కేక్ ఇస్తున్నాను. రెడీ? దగ్గర మరి వచ్చింది, సూపర్గా వచ్చింది. లాస్ట్ టైం ఇంకా బాగా వచ్చింది అనిపించింది నాకు ఈ టైం కంటే. లాస్ట్ టైం ఏమంటే పర్ఫెక్ట్గా ఉందనిపించింది, ఈసారి కొంచెం ఎక్కడో కొంచెం డిఫరెంట్గా నాకు అనిపించింది. కానీ సుదర్శన్కి, రెడ్డి క్యాపీకి ఇది చాలా నచ్చింది. ఇంకా సో కేక్ సంగతి అయిపోయింది. ఇంకా పప్పు పెట్టేస్తున్నాను, అది విజిల్స్ వచ్చాయి, ఆఫ్ చేస్తాను. ఇంకా రైస్ ఇక్కడ పెట్టేస్తున్నాను. పప్పు కావాల్సిన తిరగబాతకు మళ్ళీ చేసుకుంటాం కదా, ఆనియన్స్, తెల్లగడ్డ, ఎండుమిర్చి, కరివేపాకు వేస్తాను, ఆవాలు, జీలకర్ర ఆయిల్లో వేసి. సో అంతే, ఆ పప్పు వేసేసి ఇంకా ఈ పప్పు మెదిపించుకొని దాంట్లో వేసేసుకోవడమే. ఇంకా ఈ పప్పు చేసేసిన తర్వాత క్యారెట్స్ ఉన్నాయన్నమాట ఇంట్లో, క్యారెట్ ఫ్రై చేద్దాము. చాలా రోజులు అయిపోయింది ఫ్రై అంటే, క్యారెట్ ఫ్రై, బీట్రూట్ ఫ్రై వీళ్ళు అంత ఇంట్రెస్టింగ్గా తినరనమాట, అది కొంచెం స్వీట్గా ఉంటుంది అనేసి. కానీ కారం ఎక్కువ వేస్తే చాలా బాగుంటుంది.
కానీ చేసిన అది కొద్దిగా మిగిలిపోవడమే అనమాట. అంత ఇంట్రెస్టింగ్గా తినరు. అందుకనేసి ఆలోచించుకుంటూ ఈ పప్పు చేస్తున్నాను, అది చేద్దామా వద్దా క్యారెట్ ఫ్రై అన్నట్టుగా. లేకపోతే టెడ్డీకి నగ్గెట్స్ ఆమ్లెట్ వేసేసి ఇచ్చేసామనుకోండి. హ్యాపీకి ఏమంటే వడియాలు కావాలంటది. నేను వడియాలు తినంటే నాకు చాలా ఇష్టం. ఈ పప్పుతో ఇట్లా సాంబార్తో చాలా బాగుంటుంది. సో ఏదో ఒకటి తిందాంలే అనేసి అనుకొని మళ్ళీ ఇంకా ఓన్లీ పప్పు వరకు చేసి పెట్టాను. అన్నం చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఏమంటే పాలు వేడైపోయి పెరుగుకి కొంచెం గోరువెచ్చగా ఉండాలి కదా, ఇంకొద్దిగా చల్లగా వనిలే అనేసి అటు పక్కన పెట్టాను. ఇంకా నెయ్యి అయితే చూసారా 1/2 లీటర్ వచ్చింది నెయ్యి. ఎంత బాగా అనిపించిందో. నేను ఇంకా ఈసారి తమలపాకు కూడా వేశాను. ఆ తమలపాకు స్మెల్ ఏమో నాకు అంత అనిపించలేదు, కానీ ఘీ స్మెల్ మాత్రం కమ్మగా ఉంటుంది కదా, ప్యూర్ ఘీ ఎలా ఉంటుంది సేమ్ అలాగే ఉంది. నాకు దీన్ని చూసుకుని ఎంత సాటిస్ఫాక్షన్గా ఉండిందో ఆ రోజు, భలే హ్యాపీ అనిపించింది. ఇంక ఇక్కడ గోరువెచ్చగా ఉన్నాయి పాలు. ఇంకా నా దగ్గర నందిని కర్డ్ ఉంది, అది చాలా టేస్టీగా ఉంటుంది. నందిని కర్డ్ ఎప్పుడు అదే తెప్పించుకుంటాం, ఎప్పుడైనా అది లేకపోతే ఇంక వేరే తెప్పించుకుంటాం. ఇంకా నందిని కర్డ్ ఉంది కదా అనేసి అది వేసి ఇంకా తోడు పెట్టేస్తున్నాను. ఇది కొంచెం బయట పెట్టి ఈవినింగ్ వరకు అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేద్దాము అనేసి అది కూడా అయిపోయింది. సో ఇక్కడ పప్పు రెడీ అయిపోయింది. ఇంకా అన్నం చేశాను. మార్నింగ్ వీడికి బాక్స్కి పెరుగన్నం పెడుతుంటాను ఆపోడికి, అందుకే చేస్తున్నా. ఆ అన్నం కూడా ఉండింది. సో ఈ అన్నంలో ఇంకా ఆ చల్లన్నం కూడా పెట్టేశాను అనమాట, వేసేసాను. ఇంకా కేక్ పీసెస్లా కట్ చేసి నా ఫ్రెండ్కి ఇవ్వాలని చెప్పాగా ఇంకా ఈ బాక్స్లో అయితే పెట్టాను. యాపోడికి కూడా తీసి పెట్టేసి మళ్ళీ ఇంకో బాక్స్లో వేసిద్దాంలే అన్నట్టుగా ఫస్ట్ అయితే ఈ బాక్స్లో పెట్టుకున్నాను. ఇప్పటికి ఈ రెసిపీ మీకు అర్థమైందే అనుకుంటాను, ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా ఈరోజు అయితే అనుకోకుండా 4 రెసిపీస్ షేర్ చేశాను, అంటే పెరుగు కూడా షేర్ చేశాను అనుకోండి. నేను మార్నింగ్ 9:45 ఆ టైంకి కిచెన్లోకి వెళ్ళాను. 12:30 ఏమో అయిపోయింది. గీజర్ వేసుకుని వచ్చి ఇంక ఇక్కడ కూర్చున్నాను సోఫాలో. అదేమంటే కింద డ్రైగా అయిపోయిన హెయిర్, అందుకనేసి మాస్క్ పెట్టుకున్నాను, హెయిర్ మాస్క్. అది కొంతసేపు 20-25 మినిట్స్ పెట్టుకున్న తర్వాత వెళ్ళాలి. ఇంకా టెడ్డీకి ఏమంటే ఇది అన్నం పెట్టించేసి వెళ్దాం అనేసి నగెట్స్ కావాలనింది. ఇంకా నగెట్స్ వేసేసి పప్పు వేసి అన్నం పెట్టేసి స్నానానికి వెళ్ళాను. ఇంకా చూసారా నా హెడ్ బాత్ కూడా చేసేసుకొని వచ్చేసాను. టీవీ పెట్టుకుంటూ తిన్నారే అనుకోండి, తింటూనే ఉంటారు. ఇంకా అదే తిడుతున్నాను వచ్చి, ఎంతసేపు రా నువ్వు తినడం, స్నానం కూడా అయిపోయింది అది అని చెప్పి. ఇంకా గబగబా రెడీ అయిపోయాను. యాపీకి టైం అయింది, సో యాపీ కోసం వెళ్తున్నాను. యాక్చువల్గా టెడ్డీకి ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత అబ్బా చాలా టైం దొరుకుతుంది, హ్యాపీగా వ్లాగ్ షేర్ చేసుకోవచ్చు అట్లా అనుకున్నాను. కానీ టెడ్డీకి ఎప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయో, యాపీకి ఎప్పుడు స్కూల్ రెగ్యులర్గా వెళ్తూ ఉన్నప్పుడు నేను చాలా ఫ్రీగా ఉన్నాను, నాకు టైం చాలా ఉండింది, వ్లాగ్స్ కూడా షేర్ చేస్తూ ఉన్నానే అనిపించింది. కానీ లిఫ్ట్లో కూడా ఎవరైనా డ్రెస్ చూపిస్తుంది, నేను చూపిస్తాను. యాక్చువల్గా ఈ డ్రెస్ నేను ఇంట్లో మీకు జస్ట్ వీడియో తీసి చూపిద్దాం అనేసి అనుకున్నాను, కానీ మర్చిపోయా. మళ్ళీ ఇక్కడ గుర్తుకొచ్చింది అనమాట లిఫ్ట్లో, అందుకే జస్ట్ అలా చూపిస్తున్నాను. ఇంటికి వెళ్తే మళ్ళీ చూపిస్తాను. ఇంకా నా బైక్ సీట్ పార్ చేశాడు మా సుదర్శన్, ఆ లాక్ పడట్లేదు, అదొకటి చూపించాలి. నైట్ కదా నువ్వు చెప్పావు రెడీ అద్దకి. మా పాప వచ్చేసిందండి, బుడంకాయ పాప. నేనేం తినలా, రెడీ అక్క తినింది. పప్పు, ఆకుకూర పప్పు, నగెట్స్. వీడికి దేవుడు ఆమె ఇదే ఉంటుంది, అంత స్కూల్కి వెళ్ళదు. దండం పెట్టుకో. కేక్ దీగా చేస్తుందంట ఇప్పుడు. లేదు చేసాక అలెక్సా కిచెన్ ఆన్. ఫస్ట్ నేను తినిపిస్తాను. ఫ్రెష్ అవ్వలేదు కదా, ఏం కావాలి, ఎలా ఉందో చెప్పు. ఉండు, బాగుందా? అదేమది బేకింగ్ సోడా స్మెల్ వస్తుందా? టేస్ట్ లేదు, బాగుంది కదా. ఆ రోజు చేసినట్టే ఉందా? ఇంకా బాగుంది. థ్యాంక్ యూ డార్లింగ్. హ్యాపీ ఇది చేసానా, గీ చేసచ్చు, నేనే చేసేది. ఇంకోటి వచ్చేసి కర్డ్ పెట్టాను. ఫ్రెష్ అవ్వ. ఆ డ్రెస్ ఇది ఎప్పుడో తీసుకున్నానండి, లింక్ కూడా గుర్తులేదు ఎక్కడ తీసుకున్నాను. బాగుంది కదా, ఇలా వస్తుంది కాలర్, స్లీవ్స్ ఇలా ఉంటాయి.
ఇంకా టెడ్డీకి ఏమంటే బెడ్షీట్ చేంజ్ చేసే టెడ్డా అనేసి అన్నాను. పెద్ద బెడ్ మీద ఫస్ట్ అయితే చేంజ్ చేసేస్తాను. ఇంకోటి కొత్తది ఉంది కదా, ఒకటైతే వేసేసాను నుమాయిష్ది బెడ్షీట్, ఇంకొకటి ఉంది అది తిరుపతిలో వేద్దాంలే అనేసి అనుకున్నాను, కానీ అది కూడా ఇప్పుడే ఇక్కడ వేసేయమని చెప్పాను టెడ్డీకి. సో అది వేస్తా ఉంది. ఇదిగో ఈ వడియాలు అంటే భలే ఇష్టం, సగ్గు బియ్యం వడియాలు, దాని తర్వాత గొట్టాలు అంటాను దీన్ని నేను. సో అవి అనమాట. ఇంకా అన్నము పప్పు నెయ్యి వేసుకొని రావాలి అనుకున్న వీడికి, కాకపోతే ఏమంటే వీటితో పాటే నేను తింటాను అనమాట అన్నము. ఇంకా నేను కూడా నెయ్యి తిన్నట్టుగా ఉంటుంది. నెయ్యి తింటే నాకు ఈ మధ్య పడట్లేదు, పింపుల్స్ వచ్చేస్తున్నాయి, అందుకనేసి నెయ్యి లేకుండా వీడికి లైట్గా కలిపి పెడుతున్నాను. ఇంకా నేనైతే కొంచెం డార్క్గా కలుపుకొని తింటున్నాను. ఒక్కొక్కసారి వీడికే కంప్లీట్గా పెట్టి మళ్ళీ తింటుంటాను. ఈరోజు కొంచెం ఆకలిగా ఉంది, ఇంకా హ్యాపీతోనే తినాలనిపించింది, అందుకనేసి అట్లా అనమాట. సో ఈ బెడ్షీట్ వేసేసిన తర్వాత ఇట్లా ఉంది. దీనికి ఇంకేదైనా బార్డర్ టైప్ ఉంటుందేమో అనుకున్నాను, బార్డర్ అంటూ అట్లా ఏం లేదు, అన్ని కంప్లీట్గా ఈ డిజైనే ఉంది. సో ఇట్లా ఉంది. ఇంకా మా హ్యాపీకి కేక్ ఎంత నచ్చిందంటే 2 పీసెస్ పెట్టుకొచ్చింది. సర్లేరా తినండి, మళ్ళీ చేసిస్తాను కావాలంటే ఆంటీకి అనేసి అని చెప్తూ ఉన్నాను, కానీ ఈసారి మాత్రం తనకి ఇవ్వాలి ఎలాగైనా అనేసి అనుకున్నా. ఇంకా ఈ డ్రెస్ ఫెస్టివల్ వస్తాం కదా ఉగాది, సో దానికోసం అనేసి యాపిక్ అనేసి తీసుకున్నాను. చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అంతా. నేను కొంచెం పెద్ద సైజ్ తీసుకున్నాను, కొద్దిగా లూజ్ ఉంది, టైట్ చేసుకోవచ్చు పర్వాలేదు. బ్యాక్ సైడ్ థ్రెడ్స్ టైప్ వచ్చింది కాబట్టి టైట్ చేసుకోవచ్చు. అది కింద లెహంగా కొంచెం పెద్దగా ఉంది అంతే, బట్ ఓకే తీసేసుకుందాం అనేసి వీడికి వేసి చూశాను. ఏమో వీడికి నచ్చలేదు అంతగా. ఇంకా మా టెడ్డీకి కూడా అంత బాగాలేదు ఆ చెక్క అంటా ఉండింది. సర్లే అని చెప్పేసి ఇంకా వద్దనేసుకున్నాను, కానీ నాకు అది చాలా బాగుంది. మీరు ట్రై చేయండి, మీకు కావాలి అంటే మాత్రం చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. ఫెస్టివ్ లుక్ బాగుంటుంది అనమాట. ఇంకా వీళ్ళు వద్దని చెప్పారు కదా అనేసి ఇంకా రిటర్న్ పెట్టేశాను దీన్ని. ఇంకెందుకో అప్పుడు వీడియో తీసి పెట్టుకున్నాను కాబట్టి ఇంకా మీతో షేర్ చేస్తున్నాను ఇక్కడ. ఇంకా ఈవినింగ్ సుదర్శన్ వచ్చేసరి సుదర్శన్ కేక్ తినిపిస్తే, సుదర్శన్ కూడా సేమ్ ఫస్ట్ టైం చేసిన దానికంటే ఇప్పుడు చేసిన కేక్ చాలా బాగుందంట. ఇక్కడ టెడ్డీ మళ్ళీ స్టార్ట్ చేసింది, రేపు బ్రేక్ తీసుకోరా, అదేమంటే ఇక్కడ షోల్డర్ పెయిన్ అంట వాడికి, అలాంటివి చేసి షోల్డర్ పెయిన్ వస్తుందని తెలుస్తూ ఉంది, దానివల్లే షోల్డర్ పెయిన్ రా, నువ్వు అది ఎక్కువ చెయ్యకు అంటా ఉన్నాను. వాడికేమో ఇంట్రెస్ట్, ఏం చేసేది, ప్రతి ఒక్కటి వద్దు అంటే ఎట్లా అనేసి నాకు మళ్ళీ అనిపిస్తుంది. పెరుగు చూసారు ఎంత గట్టిగా భలే ఉంది. ఇంక ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను, నెక్స్ట్ డే తినచ్చు. ఇంకా టీ టైం ఉంది, సుదర్శన్ టీ చేశాను. ఇంకా నాకు ఈ కేక్, టీకి ఈ కేక్ తింటే ఎంత బాగుంటుందో, చాలా బాగుండింది. ఇంతకుముందు అదేమది తన పేరు భవ్య అనుకుంటాను, భవానీ, నాకు కన్ఫ్యూజన్గా ఉంటుంది. తన దగ్గర తెప్పించుకుంటా ఉండేదాన్ని, తన దగ్గర చాలా బాగుంటుంది ఆ ఫ్లేవర్. ఫస్ట్ టైం తన దగ్గరే నేను తిన్నాను ఆ కేక్, అప్పటి నుండే ఇష్టం అనమాట. ఇంకా తెప్పించుకోను, తన దగ్గర ఆర్డర్ చేయించుకోను, నేనే చేసుకొని తింటున్నాను. భలే బాగుంది అసలు. ఇంకా నాకు ఇలా బాల్కనీలో కూర్చోవాలి, ఒక 2 చైర్స్ ఉండాలి, చిన్న టేబుల్ ఉండాలి, ఆ పెద్ద బాల్కనీలో వచ్చేసి ఉయ్యాలు ఉండాలి అలా అనుకునేదాన్ని. కానీ ఇల్లు ముందు అలాంటి కోరికలు ఉండేవి, హౌస్ కొనుక్కున్న తర్వాత కోరికలు తీర్చుకోవాలి కదా, అంతే వదిలేసి ఉన్నాను. సో అప్పటికి ఏది ఉంటే అది అనేసి ఆ చైర్ ఉండింది, దాంట్లో కూర్చొని అవుతూ అట్లా ఉంటాను. ఇంకా ఆ రోజు బట్టలన్నీ ఉంటే మడత పెట్టేసి మళ్ళీ ఉతికి మళ్ళీ ఆరేసాను కూడా. ఇంకా ఇక్కడేమంటే సుదర్శన్ నాకు విమెన్స్ డే గిఫ్ట్ ఇచ్చాడు. ఏంటో తెలుసా, చూపిస్తాను మీకు ఏంటో, కానీ ఫస్ట్ అయితే ఇది చదివేద్దాం. నాకు ఇవి చాలా ఇష్టం, ఇట్లా రాసి అమెజాన్లో మా సుదర్శన్ ఆర్డర్ చేస్తుంటాడు ఎవరిదైనా బర్త్డేస్ అట్లా ఎవరి గిఫ్ట్ ఇవ్వాలంటే. ఇంకా అట్లా నేను అది దాచిపెట్టుకుంటాను అనమాట, ఇట్లాంటివి ఏమైనా వచ్చినప్పుడు ఆ స్టిక్కర్స్. ఇంకా ఇదేమంటే డ్రెస్సింగ్ టేబుల్ ఉంటుంది కదా ఆ ఏరియాలో, అందరూ ఏమంటే స్టిక్కీ నోట్స్ ఏదైనా అలాంటి స్టిక్ చేసుకుంటే నేనైతే గుర్తుగా ఇవి ఉంటాయనేసి. ఇంకా చాలా ఉండాలి, యాక్చువల్గా గమ్ సరిగా లేక ఊడిపోయాయి, అవి తీసి ఇంకా దాచిపెట్టేసుకున్నాను. ఇంకా స్టిక్ చేసుకున్నటివి ఉన్నాయన్నమాట. సో ఇలా పెట్టుకుంటా ఉంటాను. ఇక్కడ జస్ట్ ఒక 2 days అలా ఏం తుడుచుకోలేదు అంటే అట్లా దుమ్ము పట్టేస్తుంది అనమాట. సో అది ఇగ్నోర్ చేసేయండి. ఇంతకీ నా గిఫ్ట్ ఏంటో చూపిస్తాను మీకు, చూసేద్దాము. యాక్చువల్గా ఇది విమెన్స్ డే రోజే పాపం ఇచ్చేద్దాం అనుకున్నాం సుదర్శన్, కాకపోతే అవుట్ ఆఫ్ స్టాక్ ఉండింది. అంటే నాకు వైట్ కావాలి అన్న, సో ఇదనమాట 1+15. నాది 1+12 నేను యూజ్ చేసేది, అది దాంతో కొంచెం ప్రాబ్లమ్గా ఉందన్నమాట. సో ఇప్పుడు 1+15 ఆర్డర్ చేసాం. ఎప్పుడు టెడ్డీ ఓపెన్ చేసేది, ఈసారి హ్యాపీ ఓపెన్ చేస్తుంది. ఓపెన్ చేయరా, జాగ్రత్తగా ఓపెన్ చేయి హ్యాపీ. ఫోన్ దాంట్లో ఉందా, అది స్లోగా ఇట్లా తీయకప్పుగా అట్లా రైట్ హ్యాండ్ తీయాలి, తీయద్దు అది ఉండు, ఇంక తీసేసావు కదా. బాబాకి బాబా చూడు, బాబా తీసావా అంట, బాబాకి తీసేసింది బాబా. నాకు వీటితో టెన్షన్ అసలు. పట్టుకోరా, ఏం కాదు. ఇంకా వీళ్ళిద్దరూ ఐఫోన్ పిచ్చోళ్ళు అనమాట.
కాపీ క్యాట్స్. స్లోగా హ్యాపీ ఫింగర్స్ పెట్టుకో పైన. సాలిడ్గా ఉందిరా చాలా రోజుల తర్వాత. ఏ హ్యాపీ ఎక్కడంటే అక్కడ చేయకురా, అది దానికి స్క్రీన్ గార్డ్ వేయలా కదా. స్క్రీన్ కార్డ్ ఉంటుంది ఆల్రెడీ. అవును దానికే ఉంటుంది కదా బాబా. ఇది దీంట్లో దీంట్లో ఏదో ఉంటుంది కదా, దీంట్లో కాదు, దీంట్లోనే పౌచ్. పౌచ్ ఉంటుంది. ఆహా నేను పౌచ్ చూసుకున్నాను. డెడ్డా ఇది ఎట్లా ఇది ఎందుకు అది అసలు నేను యూజ్ చేయను. అలా జాగ్రత్త, దాంట్లో ఛార్జర్ ఉంటుంది. ఇగో ఈ ఛార్జర్ కనుక టచ్ చేసావనుకో, అంటే నీకని యూజ్ చేసుకున్నావు అనుకో. థ్యాంక్ యూ బాబా. పేనా ఇంకా వైట్ అయితే చాలా రోజులు పడుతుంది, మార్చ్ 30th ఎప్పుడో వస్తుందంట. సో అందుకే మా సుదర్శన్ మళ్ళీ బ్లాకే ఆర్డర్ చేసేసాను. ఇంకా ఇది ఐఫోన్ లాగా ఉందంట, అదే చెప్తాను. ఇంకా మీ అందరికీ తెలుసు అనుకుంటాను, నాకు ఐఫోన్ అంటే ఇష్టం ఉండదు, OnePlus అంటే నా ఫేవరెట్. ఎంత లైట్ వెయిట్ ఉంది బాబా అసలు ఇది. నువ్వు పాడు చేస్తున్నావు, అది ఎట్లా వెళ్తుంది? జాగ్రత్త స్లోగా. ఇది వైర్ రా. వదిలే వదిలే బాబా, లాంగ్ ప్రెస్ చేయాలి అంతే కదా. వచ్చింది వచ్చింది. అట్లే పట్టుకు అట్లే పట్టుకు. ఒక దగ్గర పెట్టమ్మా, కనిపిస్తుంది. ఈ సైడ్ పెట్టుకో, నాకు కనిపిస్తుంది. ఉండే హ్యాపీ, ఏం చేయకుండా ఉండు. ఇటు ఇటు ఇంకేం చేయొద్దు. సో ఇదే అనమాట నా గిఫ్ట్, మా సుదర్శన్ ఇచ్చింది విమెన్స్ డేకి. చాలా యూస్ఫుల్ గిఫ్ట్ నాకు. నా ఓల్డ్ ఫోన్ దాన్ని ఇచ్చేసి ఇంకా ఇది తీసుకున్నాము. సో అంతే, ఇక్కడితో వ్లాగ్ ఎంజాయ్ చేస్తాం. మీ అందరికీ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఏమైనా కొత్తగా సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే ఫర్దర్ నోటిఫికేషన్ అన్ని చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.